హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ టాక్ మీ తెలుగు ఛానల్. ఈ సంక్రాంతికి చాలా సినిమాలు అయితే రిలీజ్ అవబోతున్నాయి. ఆ సినిమాల గురించి చాలామందికి తెలీదు. ఏవో మహా అయితే 2 సినిమాల గురించి బాగా తెలుస్తుంది. ఎందుకంటే పెద్ద హీరోలను చూసో లేదంటే చాలా చిన్న టైటిల్స్ తోటి వచ్చిన సినిమాలు చాలామంది గుర్తుపెట్టుకుంటారు. అయినా ఇప్పుడు నేను కూడా నాకే గుర్తుండదు, అంత పెద్ద పెద్ద టైటిల్స్ తోటి సినిమా టైటిల్స్ తోటి రిలీజ్ అవబోతున్నాయి. అయితే ఈ సంక్రాంతికి ఏకంగా మనకి 6 సినిమాలు రిలీజ్ అవబోతున్నాయి. ఆ సినిమా ఇంపాక్ట్ అనేది పబ్లిక్ మీద ఎలా ఉంటుంది అన్నది నేను చెప్పబోతున్నాను. దానికంటే ముందు మన ఛానల్కి ఎవరైనా వచ్చినట్లయితే తెలుసు కదా, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న గంట సింబల్ మాత్రం క్లిక్ చేయడం మర్చిపోవద్దు. సరే, అయితే ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే ప్రతి మూవీ కూడా పబ్లిక్ మీద చాలా ఇంపాక్ట్ని అయితే క్రియేట్ చేస్తుంది. ఎందుకంటే ప్రతి సంక్రాంతికి చాలా డిఫరెంట్ జోనర్స్ నుండి డిఫరెంట్ మూవీస్ అనేవి రిలీజ్ అవుతాయి. కానీ ఈ సంక్రాంతికి కేవలం ఫ్యామిలీ ఆడియన్స్ని బేస్ చేసుకొని ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ కమర్షియల్ మూవీస్ మాత్రమే రిలీజ్ అవబోతున్నాయి. అయితే ఆ సినిమాలు ఏంటో అనేది నేను ఇప్పుడు చెప్పబోతున్నాను. అసలు ఈ సినిమాల గురించి వీడు ఎందుకు చెప్తున్నాడు? ఆల్రెడీ చాలామంది ట్రైలర్ రివ్యూ చెప్పారు, సాంగ్ రివ్యూ చెప్పారు, ప్రోమోస్ చెప్పారు. వీడేంట్రా మనకు కొత్తగా చెప్పాదని మీరు అనుకోవచ్చు. నేనేమి కొత్తగా చెప్పడం లేదు. కానీ ఈ సినిమాలు చాలామందికి తెలియడం లేదు. ఎందుకు తెలియడం లేదంటే ఫస్ట్ ప్రాబ్లం ఏంటంటే టైటిల్స్. సినిమా టైటిల్స్ చాలా చిన్నదిగా ఉంటే అందరికీ ఈజీగా అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉంటే ఈజీగా ఎవరైనా వెళ్ళిపోతారు, బాగా ప్రమోట్ చేసుకోవచ్చు. కానీ ఈ సంక్రాంతికి రిలీజ్ అవుతున్న ప్రతి సినిమా టైటిల్స్ కూడా పెద్దవిగా ఉండడం మైనస్ పాయింట్. సో ఏంటి ఆ సినిమాలు అంటే, ఫస్ట్ మూవీ రాజాసాబ్. ఈ సినిమా టైటిల్ చాలా చిన్నది, కానీ పోస్టర్ రిలీజ్ అయింది, ప్రోమో రిలీజ్ అయింది, ట్రైలర్ రిలీజ్ అయింది, సాంగ్స్ రిలీజ్ అయ్యాయి. ఎవరికి ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేవు. కానీ ఫైనల్ ట్రైలర్ చూసిన తర్వాత ప్రతి ఒక్కరికి ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టేసుకున్నారు. ఇది ఒక కామెడీ హారర్ థ్రిల్లర్ మూవీ. ప్రభాస్ ఫ్యాన్స్కి ఎప్పటి నుంచో వెయిటింగ్ చేస్తున్న ఎంటర్టైన్మెంట్ జోనర్లో వచ్చిన మూవీయే రాజాసాబ్. ఈ సినిమా 3 గంటల 9 నిమిషాల రన్ టైంతో ఉండబోతుందంట. అయితే ఈ సినిమా ఫైనల్ ట్రైలర్ చూసిన తర్వాత అందరికీ ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. అయితే ఈ సినిమా గురించి ఎందుకు ఇప్పుడు చెప్పబోతున్నాను అంటే, సంక్రాంతిలోని ఇది కూడా ఒక హై బడ్జెట్ ఫిలిం. ఇంకా సెకండ్ మూవీ శంకర శివప్రసాద్ గారు. ఈ సినిమా మీద ట్రైలర్ చూసిన తర్వాత చాలామందికి పెద్దగా నచ్చలేదు, కానీ సినిమా పక్కా హిట్ అయిపోతుంది. ఎందుకంటే అనిల్ రావుపూడి గారి టైమింగ్ కానీ కామెడీ వర్కౌట్ అయిందంటే సినిమా స్క్రీన్ ప్లే ఎలా ఉన్నా, విఎఫ్ఎక్స్ ఎలా ఉన్నా, ప్రొడక్షన్ ఎలా ఉన్నా, కామెడీ ఉంటే చాలు, ఫ్యామిలీ ఆడియన్స్ ఉంటే చాలు, అంతే. ఈ సినిమా గురించి చెప్పక్కర్లేదు. ఎన్ని సినిమాలు వచ్చినా అనిల్ రావుపూడి గారు ప్రతి సంక్రాంతికి రిలీజ్ చేసే సినిమాలే హిట్ అవుతున్నాయి. ప్రతి సంక్రాంతికి అనిల్ రావుపూడి డైరెక్షన్ అని ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీస్ రావడం, అవి హిట్ అవ్వడం కామన్ పాయింట్. సో ఈ సినిమా గురించి అంత పెద్దగా చెప్పుకోవాల్సిన అవసరమే లేదు. ఇంకా థర్డ్ మూవీ భక్త మహాశయులకు విజ్ఞప్తి. టైటిల్ చెప్పడానికే నాకే కష్టంగా ఉన్నది, విన్న మీకెంత కష్టంగా ఉంటుందో అర్థం చేసుకోండి. రవితేజ గారు చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ సంక్రాంతికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తోటి రాబోతున్నారు. అయితే ఈ సినిమా టైటిల్ చాలా పెద్దదిగా ఉండడం వల్ల చాలామందికి గుర్తుండడం లేదు. కానీ సినిమా కూడా హిట్ అవుతుందన్న ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎవరికి లేవు. ట్రైలర్, సాంగ్స్ ఒక రోజు తర్వాత ఒక రోజు రిలీజ్ అవుతున్నాయి, కానీ ఈ సినిమా మీద పెద్ద ఎక్స్పెక్టేషన్స్ లేకపోవడమే పెద్ద మైనస్ పాయింట్. ట్రైలర్ చూసిన తర్వాత అంతంత మాత్రానికే ఉన్నది. ఫోర్త్ మూవీ శర్వానంద్ నటిస్తున్న నారీ నారీ నడుమ మారారే. ఈ సినిమా టైటిల్ చెప్పడానికే నాకు నోరు తిరగడం లేదు. అలాంటిది ఇంత పెద్ద టైటిల్ తోటి సినిమా రిలీజ్ అవుతుంది అంటే శర్వానంద్ ఫేస్ చూసి సినిమాకి వెళ్ళాల్సిందే. అయితే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా లేవు, కానీ శర్వానంద్ చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఒక ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ తోటి రావడం, మళ్ళీ సంక్రాంతికి రిలీజ్ అవ్వడం, ఇది ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో శర్వానంద సినిమా కూడా హిట్ అవుతుందన్న టాక్ అయితే నడుస్తుంది. ఎందుకంటే ట్రైలర్ కూడా చాలా బాగుంది, సాంగ్స్ కూడా బాగానే ఉన్నాయి. ఫిఫ్త్ ఫిలిం అనగనగా ఒక రాజు. ఇది నవీన్ పోల్శెట్టి నటిస్తున్న మూవీ.
నవీన్ పొలిసిటీ సినిమాలంటే ఒక మినిమం గ్యారంటీ ఉంటుంది. సో, ఈ సినిమా మీద కూడా ఎక్స్‌పెక్టేషన్స్ అయితే చాలా ఉన్నాయి. ట్రైలర్ నిండి, టీజర్ నిండి, అలాగే సాంగ్స్ నిండి పెద్ద ఎక్స్‌పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఫుల్ కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ మూవీ. ఈ సినిమాలోని ఒక క్యామియో రోల్ కూడా ఉన్నదని అనౌన్స్ చేశారు. అండ్ 'అనగనగా ఒక రాజు' లాంటి కామెడీ మూవీస్ సంక్రాంతికి రావడం ఒక పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. సో, ఇది ఈ సంక్రాంతికి రిలీజ్ అయ్యే 5 ఫిలిమ్స్. 6థ్ ఫిలిం విజయ్ నటిస్తున్న 'జననాయకుడు'. ఇది ఆల్రెడీ తెలుగులోని 'భగవంత్ కేసరి' సినిమా. బాలకృష్ణ నటించిన సినిమానే తమిళ్‌లోని రీమేక్ చేశారు. మళ్ళీ దాన్ని తెలుగులోని రిలీజ్ చేస్తున్నారు 'జననాయకుడు' కింద. అయితే విజయ్ ఇది లాస్ట్ మూవీది కాబట్టి తెలుగులోని అంత పెద్దగా దీనికి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. ఎందుకంటే ఆల్రెడీ 'భగవంత్ కేసరి' చూసిన తర్వాత ఈ సినిమా చూస్తే మనకి ఏముంటుంది అని అనుకుంటాం. కానీ ఇది రీమేక్ సినిమా అనేది ఎప్పటి నుండో సంక్రాంతికి వస్తున్న టైంలోనే తెలుసు. తర్వాత ఇది రీమేక్ కాదని చాలామంది చెప్పారు. తర్వాత లాస్ట్ ఫైనల్ ట్రైలర్ చూసిన తర్వాత ఇది పక్కా రీమేక్ సినిమా అని అనిపించింది. అనిపించినేంటి ట్రైలర్ చూసిన తర్వాత ఇది పక్కా 'భగవంత్ కేసరి' అని అనిపిస్తుంది. సో, ఈ సినిమా మీద అంత ఎక్స్‌పెక్టేషన్స్ అయితే లేవు. మరి హిట్ అవుతుందా? ఫ్లాప్ అవుతుందా? అది పక్కన పెడితే తెలుగులో కొంచెం ఫ్లాప్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. తమిళ్‌లోనే హిట్ అయిపోతుంది. ఇంకా తమిళ ఆడియన్స్ కూడా 'భగవంత్ కేసరి' తమిళ్‌లోని అమెజాన్ ప్రైమ్‌లోని అవైలబుల్‌గా ఉండడం వల్ల ఆ సినిమాని ఎక్కువ మంది చూస్తున్నారు. ఇప్పుడు ట్రెండింగ్ నెంబర్ 1 ఉన్నది 'భగవంత్ కేసరి' ఇన్ అమెజాన్ ప్రైమ్ వీడియోలోని. సో, ఇవి సంక్రాంతికి రిలీజ్ అయ్యే మూవీస్ గురించి. సో, మీరు ఏ సినిమాకి వెళ్తున్నారు? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్‌లో పెట్టండి. అలాగే ఏ సినిమా హిట్ అవుతుందని మీరు అనుకుంటున్నారో అన్నది కూడా కామెంట్‌లో పెట్టండి.